అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 13వ వచనం. పైన ఆకాశమందే గాని భూమి అందే గాని నీళ్ళు అందే గాని మన దేవునితో సాటైన వారు, పోల్చదగిన వారు ఎవరునూ లేరు. మన కొరకు, మన పాపముల కొరకు శిలువ మీద చనిపోయినది యేసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు. అందుకే అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనే నిజమైన దేవుడు. ఆయనను మన జీవితకాలం అంతా కొనియాడాలి, పూజించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. మన జీవితములు అలాగూ ధన్యకరంగా ఉండినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ కొందనాలనైనా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొద్దని సెలవించిన రీతిగా ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా, మీకు సాటి అయిన వారు మరెవరు లేరు తండ్రి. మా జీవితకాలమంతయు మిమ్మల్ని కొనియాడినట్లుగాను, పూజించినట్లుగాను, ఘనపరిచినట్లుగాను, మా జీవితంలో ధన్యకరంగా ఉన్నట్లుగా అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మన అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.